హలో హలో ఏం స్వామి బిజీగా ఉన్నారా? లేదు, ఇప్పుడు ఎవరు వచ్చారు? వెళ్ళిపోయారు ఎవరు? అవునా? ఎవరో వస్తుంటారు కదా, అవును సార్. వెళ్ళిపోయారు. చెప్పండి. ఫోన్ చేయమన్నారు కదా, మాట్లాడదాం. చెప్పండి మీరు. చెప్పాలి, నువ్వు చెప్పాలా? సాయంకాలం ఫోన్ చేయమనింది మీరు. అవును, ఫోన్ చేయమన్నా కదా. మరి చెప్పాలి కదా, చేయమని. చెప్తున్నాం కదా, చెప్పమనే కదా. నేనే చెప్పమంటారు. స్టార్టింగ్ నీ దగ్గర నుంచి అయితే బాగుంటుంది, నాకు నీ బోని బాగుంటుందని. నీ బోనికే బాగుంటుంది. నువ్వు అలా మాట్లాడు, నా బోని ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా నీకు. ఏమని అన్నావు కదా, మీరు ఓపెనింగ్ చేసేది రెడీనే కదా, దానికి ఇంకా క్లోజింగ్ అది ఏమి ఉండదని అన్నావు కదా. అవును, అన్నావా లేదా? అన్నాను స్వామి. మీరు ఓపెనింగ్లో కానీ క్లోజింగ్ ఉండవని అన్నావు కదా. అందుకని ఇంకా ఫస్ట్ సారి ఓపెనింగ్ క్లోజింగ్ తెలిసిపోయింది కాబట్టి ఈసారి ఓపెనింగ్ నువ్వు చేస్తావు, క్లోజింగ్ నేను చేస్తాను అన్నమాట. క్లోజింగ్ మీరు చేస్తారా? చెప్పు. ఓపెనింగ్ నేనే చేయాలా? చేయి. మనస్ఫూర్తిగా ఓపెన్ చేయి, సంకల్పంతో. సంకల్పంతో ఓపెన్ చేసేది. మరి మనలో వెళ్ళిపోండి అన్నా. స్వామి అక్కడ అమ్మగారు చూస్తున్నారు, ఎల్లుండి స్వామి అని గెంటేశావు. అవును స్వామి, మీరు చెప్పనా? నీకు చెప్పనా స్వామి? నేను చెప్పు. మీరు నేను నుంచి వచ్చి కలుసుకున్నారా స్వామి? కలుసుకున్నారా ఎవరిని? నన్ను. నిన్ను ముద్దు పెట్టుకున్నారా? మళ్ళీ ఇంకొక రోజు కలుసుకున్నారా? రూమ్లో ముద్దు పెట్టుకున్నారా? చీర పట్టుకొని లాగినారు, పండ్లు పిసికినారు, పండ్లు పిసికినారు, జాకెట్లోకి చెయ్యి పెట్టినారు. అవన్నీ జరిగిన తర్వాత నాతో పనుకున్నారా? జరిగిపోయింది కదా. జరిగిపోయింది. చెప్పండి. జరిగిపోయింది కదా. మరి జరిగిపోయిన తర్వాత ఎట్లుంటుంది కదా. నేను ఒకటి చెప్తాను, ఏమనుకోద్దండి సార్. మీరు ప్రమాణ పూర్తిగా మీరు లక్ష్మిని ముట్టుకున్నారు సార్. లక్ష్మి దగ్గరికి పోయినారు మీరు. ఏ లక్ష్మి దగ్గరికి పోయినారంటే ఏం చెప్పు అంటారు. నువ్వు అలాగంటే ఎలాగంటే అలాగనే. అట్లా కాదు, మీరు ఒప్పుకోండి. నేనంటే ఇష్టమా లేదా? అంటే ఇష్టం కాదనేసి నేను మాట్లాడుతున్నానా? మరి ఇష్టం అనేటట్లుంటే చెప్పండి. అవును, అదే ఇష్టం కాదని మాట్లాడుతున్నా, ఇష్టమని మాట్లాడతామని చెప్పు. ఇష్టమనే మాట్లాడుతున్నారు. అవును, ఇష్టమనే కదా నేను వచ్చి కనపడడం చేయడం. సరే, ఏదన్నా చూడడం ఎన్ని. సరే, మరి నీకు లక్ష్మి అంటే ఇష్టం లేదా? నీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. చెప్పనా వద్దా? చెప్పలా. అమ్మమ్మల ముందు చెప్తాను. నేను పీఠంలోనే ఉన్నాను. చెప్పండి. శ్రీకృష్ణుడికి అంటే పురాణం చెప్తున్నా, భాగవతం చెప్తున్నా అనుకోకు. పురాణాలు భాగవతాల్లోకి వెళ్తున్నారు స్వామి, యుద్ధ మనకని అనుకోకు. చెప్పండి. ఒకసారి మాత్రం ఆలోచించు మాట. 16,000 మంది గోపికేశ్వరులు. ఎంతమంది? 16,000 మంది. మన ఈ భూలోకంలో ఒకరిద్దరిని చేసుకోవడానికి తప్పున్నారు అందరూ ఉన్నాయి. అవును. ఆయన 16,000 మందిని ఎలాగ చేశాడు, కాపురం ఎలాగే ఏంటంటే దానికి ఏమైనా అర్థం ఉందా? నాకు అవన్నీ తెలియదు, నాకు పురాణం లేదు. అదే నాకు తెలియదు మాట వస్తుందనేసి నేను చెప్తున్నాను. నేను చెప్పనా? చెప్పండి. ఇప్పుడు నువ్వు అడిగేది నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగేది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నీ టచ్ ఎలాగుంది? నీ టచ్ ఎలాగుంది? నీ టచ్ ఎలాగుంది? నాకు అర్థం కాలే. నీ టచ్ నీ వెనకాల పట్టుకోవడం చేయడం
నాకింటే ముందు అలవాటు అయింది లక్ష్మి. ఎవరికి? మీకు. నాతో సమానం ఉంటావా ఉండవా? అది నేను కావాల్సిన ఏంటంటే నేను ముఖ్యమా లక్ష్మి ముఖ్యమా? లేదు లేదు, మీరు వెళ్ళినారన్నా నాకు ఓకే, మీరు వెళ్ళినారని ఒప్పుకున్నా. నేను ఆమె ఒకసారి నేను ఒకసారి, దానికి అదేం కాదు. ఆమె ఫస్ట్ కాబట్టి అదేం నాకు ఇబ్బంది ఏం అనేదేం లేదు. మీరు వెళ్ళినారు కదా. ఆ అమ్మాయికి మనసు ఉంటుంది, అమ్మాయికి మనసు ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను ఇక్కడే ఉన్నా. మైండ్ బ్రేక్ 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 చేస్తుంది. ఏంటికి బ్రేక్? ఏం లేదు, కన్ఫర్మ్ గా ఉంది, బ్రేక్ లేదు. మైండ్ బాగుంది. మైండ్ తీరుగా ఉంది. అవును, మైండ్ చాలా ఇదిగా ఉంది, చాలా మూడ్లో ఉంది. నీటికి పోయి. అవునవును. ఏమి ఏం స్వామి? ఒళ్ళు నీటికి పోయి. కరెక్ట్. హలో, ఎవరు పక్కనే? నువ్వే పెట్టుకోవాలంట. సరే చెప్పండి సార్. వాళ్ళంతా వేడెక్కి కొవ్వు పట్టి. కొవ్వు కాదు, కొవ్వు తర్వాత వస్తుంది. కొవ్వు తర్వాత ఇప్పుడు లవ్ వచ్చింది కాదు, ఇప్పుడు లవ్ వచ్చింది. అదే ఇప్పుడు లవ్ ఎక్కువయ్యి. లవ్ బాగా ఎక్కువైంది. అవును, లవ్ బాగా ఎక్కువైంది. బయట పడలేదు, ఇప్పుడు బయట పడుతుంది అంతే తేడా. ఇప్పుడు బయట పడుతున్నప్పుడు బయట పడలేదు అంతే తేడా. దేనికి? అది అంతే. అది దేనికి? వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం కురుస్తున్నా కదా. వర్షం కురిసినప్పుడు పకోడీలు ఎలా ఉండాలో పక్కన మనిషి ఉందన్నమాట. ఇప్పుడు మీరు లేరు కాబట్టి నాకు అది వస్తున్నాయి. ఇప్పుడు సెక్స్ ఎక్కువగా ఉంది నాకు. ఉంది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను వస్తున్నానని చెప్పు. స్వామి వస్తున్నానని చెప్పు. ఇప్పుడు నేను మీరు వచ్చేంత వరకు నన్ను ఆగమంటారు. మీరు నిన్ను ఆగమంటలేదు, లోపల ఆగమంటున్నాను. అవునా? నిన్ను ఆగమంటున్నా. నువ్వు ఆగుతావేంటి? తలుచుకుంటే బస్ ఎక్కువ. అవునా? కాదు స్వామి, ఏం చేస్తున్నావు? పీఠం దగ్గరకు వచ్చాను. పీఠం దగ్గర వచ్చావా? అవును. ఎవరున్నారు? లక్ష్మి ఉంది. ఇంకెవరున్నారు? ఎవరు లేదయ్యా. పక్కన లక్ష్మి ఉంది. నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నానయ్యా. ఎక్కడ? పీఠం దగ్గర. లక్ష్మి ఉన్నా? లేదు, ఇప్పుడు వచ్చింది. చెప్పేం సంగతి? ఇంకేం లేదయ్యా. లక్ష్మికి ఇయ్యాలయ్యా. అట్లా. హలో స్వామి. లక్ష్మి చెప్పు స్వామి. ఏంటి స్వామి, ఏం చేస్తున్నారు? ఏం లేదు స్వామి, ఇప్పుడు పూల దండ అన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంటి దగ్గర దీపారాజన అంటించి ఇంటి దగ్గర కొంచెం నైవేద్యం చేసి పెట్టి తీసుకొస్తున్నాను. పూలు అన్ని అలంకరణ చేసి మళ్ళీ నైవేద్యం తీసుకొద్దామని ఇప్పుడు ఇటకు. అవును, చీర కట్టారు. కట్టించినాం స్వామి. గురువారం కట్టించినాం స్వామి. ఎవరు కట్టారు? చెంటి భార్య వచ్చిండే. ఇక్కడితే ఒకటి చీర కడదాం అనుకంటే ఉంది ఆకుపచ్చ కలర్ నా దగ్గర ఒకటి అంటే చెంటి భార్య ఇచ్చింటే కట్టించినాం సార్. చంటి ఎవరు? గంగులప్పనా? అవును స్వామి. సునీతకి పని ఉంది, అవ్వలేదు పొద్దున్న వచ్చేకి. చెంటి భార్య వచ్చిండే మొక్కని పోయే కానీ చీరన కట్టిస్తాము, ఏం పని ఉందని ఇంకా మేము కట్టిస్తాం అనుకుంటే నా దగ్గర ఉంది ఒకటి ఆకుపచ్చ కలర్ అంటే చెంటి భార్య కట్టిస్తాం స్వామి. ఆకుపచ్చ కలర్ చికెన్ వచ్చాడా? చికెన్ వాళ్ళు ఇది ఒన్నూరుకి ఏమో పోయినారు స్వామి. వాళ్ళ బంధువుల ఇంటికి ఏమో పోయినారు. వస్తామన్నారు 7 గంటల కల్లా. చికెన్ చికెన్ స్వామి. చికెన్ స్వామి మీ సమస్య
లేదు స్వామి, కలెక్షన్ పోయినాడు స్వామి. ఎవరో సూర్య వచ్చాడా? సూర్య వచ్చింది స్వామి, ఆయన నారాయణ రాలేదు. నాన్న రాలేదా? రాలేదు స్వామి, పొద్దున్న వస్తాను, అమౌంట్ తక్కువ ఉంది అడ్జస్ట్మెంట్ కన్నా. రేపు పొద్దు వస్తాన్నాడా? అవును స్వామి, పొద్దున్న వస్తాను అన్నాడు. అవును స్వామి. పూజలు ఏమైనా ఉన్నాయా? ఈ పది పూజలు ఏం లేవు స్వామి, ఉయ్యాల సేవే కదా ఉండేది. ఎవరు నచ్చారు కొత్త వాళ్ళు ఇవాళ? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు స్వామి, మధ్యాహ్నం అదే చెప్తే కదా ఆ తాత వచ్చింది అని, సూర్య వాళ్ళు బామర్ది ఫోన్ చేశాడు. సార్ చెప్పు. ఇంకేం లేదు ఏంటి సంగతి? ఇంకేం లేదు స్వామి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరినే ఉన్నాను సార్. చీర కట్టలేదా? లేదు స్వామి, పని ఉండే రాలే. ఏం పని ఉంది? ఇంట్లో పని ఉండే స్వామి, దానికే రాలేదు. సరే, నేను రేపు బయలుదేరి వస్తున్నాను. సరే. అమాస్ పూజలు ఉన్నాయి, రేపు వస్తాను. నేను రేపు మధ్యాహ్నం 3 గంటలు బయలుదేరుతాను. సరే. చిన్నవాడు నేను అక్కడ ఉంటాను. సరే. ఆయన ఫోన్ చేస్తాను. లేదు స్వామి, లేదు. ఫోన్ చేసి మాట్లాడాలి సాయంత్రం. సరే స్వామి.